ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సమాజంలో అనేక పత్రికలు మనం చదువుతున్నాం. దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు. ఏ పత్రిక అయినప్పటికీ కూడా సమాచారాన్ని, విషయాన్ని ప్రజలకు చేరవేసేటువంటి నిశ్చయంతో పనిచేస్తూ ఉంటాయి. అలాంటి పత్రికల్లో విశాఖ సంస్కృతి అనేటువంటి ఒక మాసపత్రిక విశాఖపట్నంలో ఆవిర్భవించింది. ఆ పత్రిక సంపాదకులు సిరేల సన్యాసిరావు గారు కేవలం వారి యొక్క సక్సెస్ స్టోరీని మన ప్రేక్షకులకు తెలియజేసేందుకు విశాఖపట్నం నుంచి గుంటూరుకు వచ్చారు. వారు ఇటీవల ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉగాది పురస్కారాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా అందుకున్నారు. వారి యొక్క దీక్ష, పట్టుదల, కృషితో ఈ పత్రికని చక్కగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఉన్నటువంటి తెలుగువారికి చేరవేస్తూ సాహిత్యం, సంగీతం అన్నిటినీ కలబోసి ఆ పత్రికల్లో లబ్ధప్రతిష్ఠులైనటువంటి రచయితల చేత రాయిస్తూ ఈ యొక్క సాహిత్య సేవ చేస్తున్నారు. వారి కృషిని తెలియజేసేందుకు వారి మాటల్లోనే విందాం. నమస్కారం సన్యాసిరావు గారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. పత్రికని 2012లో స్థాపించి గత 13 ఏళ్లుగా అద్భుతమైనటువంటి కృషితో, దీక్షా పట్టుదలతో ఈ పత్రికని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగువారికి తెలుగు ముంగిళ్లలో మీ పత్రిక అందుతోంది. చాలా సంతోషం. ఈ యొక్క పత్రిక పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ నేపథ్యం గురించి, ఈ పత్రిక పెట్టేందుకు మీకు ఎవరన్నా స్ఫూర్తి ఉన్నారా? నేను మొదట జర్నలిస్ట్ అండి. జర్నలిజంలో ఉండేటప్పుడు ఈ సాహిత్య కార్యక్రమాలు విశాఖపట్నంలో కళాభారతి తదితర వేదికలో జరిగినప్పుడు వాటి కవరేజీ చాలా తక్కువగా వస్తుండేది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన సాహిత్య కార్యక్రమాలు, సాహిత్య రచయితలు, కవులు తాలూకా ప్రస్థానం చాలా తక్కువగా మీడియా, అంటే ప్రింట్ మీడియాలో వస్తుండేది. ఒక సాహిత్య పత్రిక పెట్టాలన్న ఆలోచన 2012లో నాకు కలిగింది. ఉత్తరాంధ్రకు చెందిన, ముఖ్యంగా అంటే మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న కవులు, రచయితలు, కళాకారుల తాలూకా వాణిని మన పత్రిక ద్వారా సమాజానికి తెలియజేయడం కోసం ఈ పత్రిక పెట్టడం తాలూకు ముఖ్య ఉద్దేశం. యాక్చువల్గా నేను ఈనాడులో పనిచేస్తున్నప్పుడు 2004-2005 కాలంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు జర్నల్ స్కూల్లో స్వల్పకాలిక శిక్షణ నిమిత్తం వెళ్ళడం జరిగింది. అప్పట్లో రామోజీరావు గారిని చూడాలంటే ఆయన చాలా అరుదుగా కనిపించే వ్యక్తి. కానీ మాకు ఆ ట్రైనింగ్లో ఏం చెప్పారంటే, మీరు ఎవరైతే బాగా ఈ ట్రైనింగ్ పూర్తి చేస్తారో వాళ్ళకి రామోజీరావు గారితో ఫోటో ఉంటుంది అని చెప్పారు. అది నాకు చాలా బలమైన కాంక్షగా నిలిచిపోయింది. ఎలాగైనా ఆయనతో ఫోటో తీసుకోవాలి అని బాగా ఆ ట్రైనింగ్ అంతా చాలా కష్టపడి మంచి పెర్ఫార్మెన్స్ సంపాదించాను. దాంతో నాకు రామోజీరావు గారితో అంటే ఫోటో అనగానే అందరికన్నా ముందుగా వెళ్ళి ఆయన పక్కన, ఆయన భుజానికి ఇలా ఆనుకొని మరి నిల్చొని నేను చాలా పరవశం పొందాను. ఒక మహా వ్యక్తి, అక్షర యోధుడు, అటువంటి మహా వ్యక్తితో పక్కన నిలబడి ఒక ఫోటో తీసుకోవడం అనేది నాకు గొప్ప తీపి జ్ఞాపకం, మధుర జ్ఞాపకం. అది అప్పుడు అనుకున్నాను, నేను కూడా రామోజీరావు గారిలాగా ఏదైనా ఒక పత్రిక పెట్టి ఒక ఉన్నతమైన స్థానాన్ని దాన్ని తీసుకెళ్లాలని సంకల్పంతో ఈ పత్రికని 2012 ఆగస్టు 9న శ్రీ సద్గురు సాయిబాబా వారి సన్నిధిలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది సార్. ఓకే. ఇప్పుడు ఈ పత్రిక నడిపేందుకు, పత్రిక నడపటం అంటే మామూలు విషయం కాదు. మీరు ఈ విశాఖ సంస్కృతి అనే పత్రికకి సంపాదకులుగా ఉన్నారు. వాస్తవానికి సంపాదన అయితే రాదు పత్రిక నడపటంలో. మీకున్న జేబులో ఉన్న డబ్బులు ఖర్చు అవుతాయే తప్ప లాభాలు అయితే రావు. ఇది వ్యాపారం కాదు, కేవలం సాహిత్య అభిలాష, అభిమానం, సాహిత్య సేవ. మరి వర్ధమాన కవులు, రచయితలు, కళాకారుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అయినప్పటికీ మీరు ఈ పత్రికని నిర్విఘ్నంగా గత 13 ఏళ్ల నుంచి సాగిస్తున్నారంటే మీకు వెన్నుదన్నుగా, మీకు ప్రోత్సాహంగా మీ మిత్రులు కానీ ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు ఈ సందర్భంగా 4 వ్యక్తుల్ని ప్రముఖంగా చెప్పుకోవాలి సార్. పత్రిక పెడతాను అనుకున్నప్పుడు నాకు అత్యంత ఆప్తులు శ్రీ మేడూరు ప్రసాదరావు గారు, సుధా దంపతులు,
వాళ్ళు తొలిసారిగా ఈ పత్రిక కావాల్సిన ఆర్థిక సహకారం అందించి మీ వెనక మేము ఉన్నామని వాళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు. వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు. అలాగే మా అన్నయ్య డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు, అంటే పత్రిక మామూలుగా దినపత్రికో వారపత్రికో రాజకీయాలకు సంబంధించి పెట్టడం వేరు. సాహిత్య పత్రిక అనగానే దానికి కొన్ని విలువలు ఉంటాయి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని అనుసరించి పత్రికలు పెట్టాలి. అప్పుడు అన్నయ్య డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు, అన్న నేను ఇట్లా పత్రిక పెడదాం అనుకుంటున్నాను, నీ సపోర్ట్ కావాలంటే తమ్ముడు నేను ఉన్నానని చెప్పి తను నాకు వెన్నుదన్నుగా నిలబడి ఈవేళ విశాఖ సంస్కృతి మొదటి కాపీ ఎటువంటి అక్షర సుమాలతో వెలువడిందో ఈవేళ 13వ ఏడాదిలో కూడా పత్రిక అదే క్వాలిటీ అదే నాణ్యతతో ఏర్పడడానికి మూల కారణం డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు. ఆయన ఇచ్చిన ప్రేరణ, ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు తూచా తప్పక పాటిస్తూ పత్రికను వెలువరిస్తున్నాను. అలాగే విశాఖ అన్నదాతగా పేరుగాంచిన శ్రీ మట్టపల్లి చలమయ్య గారు, ఆయన ముహూర్తం చూసి మరి ఈ పత్రిక తొలి చందాదారుడిగా చేరారు. ఆయన చేత్తో విశాఖపట్నంలో ఎన్నో కొన్ని వందల వ్యాపార సంస్థలు ప్రారంభించారు. అటువంటి ఆ మహానుభావుడు వాళ్ళ మంచి ఆశయంతో నన్ను ఈ పత్రిక తొలి చందాదారుగా చేరి దీవించారు. ఆయనకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే పత్రిక సాహిత్య పత్రిక అనగానే కథలు కవితలు వ్యాసాలు ఉంటాయి, దానికి బొమ్మల ప్రేరణ. బొమ్మలు లేకపోతే అక్షరాల పేజీలు అలా తిరిగేసేస్తారు ఎవరైనా పాఠకులు. మంచి బొమ్మలు కావాలి కాబట్టి నాకు ప్రముఖ చిత్రకారులు శ్రీ బాలీ గారు, వారు ఈ లోకంలో లేకపోయినా వారి పవిత్రమైన మనసుతో నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారని నమ్ముతుంటాను. ఆయన అద్భుతమైన బొమ్మలు విశాఖ సంస్కృతిలో ప్రచురితమైన అన్ని కథలకి ఆయన అద్భుతమైన బొమ్మలు వేసి ఈ పత్రిక స్థాయిని జాతీయ స్థాయికి వెళ్ళడానికి కారకులైన శ్రీ బాలీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ 13 ఏళ్ల ప్రయాణంలో మీరు అన్నట్టు పత్రికలు వ్యాపార దృక్పథంతో నడిపే పరిస్థితి మార్కెట్లో లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలే పత్రికల్ని మూసేసిన తరుణంలో 13 ఏళ్ల పాటు ఈ పత్రిక నడుస్తుందంటే కారణం కొంతమంది మిత్రులు, వాళ్ళ హార్దిక సహకారాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా డాక్టర్ మక్కన్ శ్రీని గారు, అలాగే శ్రీ రమేష్ రావెళ్ళ ఫ్రమ్ అమెరికా, అలాగే లోకల్గా చాలా సంస్థలు ఉన్నాయి, సిఎంఆర్, తర్వాత ఏమో వైభవ్ జ్యువెలర్స్, ఇటువంటి సంస్థలు కూడా వాళ్ళు నాకు ఆర్థికంగా ఎంబీఎస్ జ్యువెలర్స్, అంటే క్రమం తప్పకుండా సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిగ్రీ మేనేజ్మెంట్ కాలేజ్ విజయనగరం, వీళ్ళంతా క్రమం తప్పకుండా నాకు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ నన్ను సహకరిస్తున్నారు. ఇకపోతే పత్రికతో పాటు మీ సాహితీ కార్యక్రమాలు చేస్తుంటాం. దానికి వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తులు శ్రీ మేడం మస్తాన్ రెడ్డి గారు, శ్రీ అడపా రామకృష్ణ గారు. తర్వాత ఈ బయట ఇతర ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్ ఈ ప్రాంతంలో ఉన్న కవులు రచయితలు కూడా నన్ను అంటే ఆర్థికంగా వాళ్ళ తోచిన విరాళాలు ఇస్తున్నారు. ఇవ్వకుండా, ఎందుకంటే పత్రిక ప్రతి నెల రావాలంటే మినిమం 40 నుంచి 50 వేలు ఉండాలి. ఈ 40 నుంచి 50 వేలు రావాలంటే ఒక ప్రకటనతో సరిపోదు, కొంతమంది విరాళాలు కూడా ఇస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు, అక్షరానికి ఉన్నటువంటి శక్తి అణుబాంబుకు కూడా లేదు అని. అక్షరం అంత శక్తి కలిగింది. అలాగే ఏ కవి రాసినా, ఏ రచయిత రాసినా ఆ 56 అక్షరాల నుంచే క్రోధి చేసుకొని సెలెక్ట్ చేసుకొని పదాలని కూర్చాలి, వాక్యాలుగా పేర్చాలి, మీకు అందించాలి. మరి ఈ విధంగా అందించే క్రమంలో మీకు నెల వచ్చేటువంటి మెటీరియల్ సకాలంలో అందుతుందంటారా, లేకపోతే మీరేమన్నా ఇబ్బంది పడుతున్నారా? లేదండి, ఇప్పుడు రాసేవాళ్ళు పెరిగారు. చాలామంది తెలుగు భాష అంతరించిపోతుందో అది ఇదిపో గొగ్గోలు పెడుతున్నారు, కానీ అంత అవసరం లేదని నా ఉద్దేశం. ఈవేళ అంటే మనకి వాట్సప్ రకరకాల మీడియాలు వచ్చిన తర్వాత వేల మంది, లక్షల మంది సాహిత్యాన్ని సృజిస్తున్నారు. కాబట్టి తెలుగు భాష ఏదో అయిపోద్దన్న ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు సార్. నేను మొన్నగా మా ఎడిటోరియల్ కూడా అదే రాశాను, తెలుగు అమృత భాష అని. ఎందుకు అమృత భాష అంటే ఈవేళ మన సాహిత్యంతో పాటు పురాణాలు, పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ బోనాల పండుగ, జాతరలు ఇవన్నీ ఉన్నంతకాలం తెలుగు భాష ఏమైపోదు సార్. వాటిని విడిచి ఏ తెలుగువాడు ఉండలేడు, మనుగడ సాగించలేడు. కాబట్టి కవులు రచయితలు మంచి వాళ్ళు ఇచ్చినవన్నీ నేను ప్రజెంట్ చేయలేకపోతున్నాను. అవి ఇంకా పెండింగ్లో ఉండిపోయి మా కథ వెయ్యండి, మా వ్యాసం వెయ్యండి అంటున్నారు తప్ప
ఆ, నేనెవరిని అయ్యో నాకు చాలలేదు అని అడిగే పరిస్థితి లేదు, రాదు. అంటే నాకే కాదు, ఏ పత్రికకి రాదండి. మెటీరియల్ కోసం మీరు ఎదురు అస్సలు చూసే పరిస్థితి అస్సలు లేదు. నాకు లేదు, ఏ పత్రిక కూడా రాదండి. చాలా 100 మంది ఇవాళ అంటే యువతరం కూడా రాస్తున్నారు. చాలామంది సీనియర్సే రాస్తారు, లేదు యువతరం కూడా రాస్తున్నారు. మనకి ఈ మధ్య మనం చూసాం, చాలా పుస్తకాలు అమెజాన్లో 1000 కాపీలు 1,00,000 కాపీలు అమ్ముడుపోతున్న సందర్భాలు చూస్తున్నాం. చదవకపోతే ఎవరు కొనకపోతే వాళ్ళు ఎందుకు రాస్తారు? అవును. కాబట్టి సాహిత్యం, భాష ఈ రెండు ఈ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఉంటాయని నా విశ్వాసం. ఇప్పుడు దినపత్రికలు గతంలో కొన్ని మూతబడిపోయినాయి, కొన్ని సర్క్యులేషన్ బాగా తగ్గిపోయింది, ఏదో నామక ఉండాలి కాబట్టి అని చెప్పి ఒక 500 1000 కాపీలు వేసేటువంటి పరిస్థితి వచ్చింది. మరి దినపత్రికలే అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, మరి ఒక సాహిత్య పత్రికగా, ఒక మాసపత్రికగా మరి మీరు ఎలాగా, మీ ధైర్యం ఏమిటి? ధైర్యం అంటే ఒకటే సార్, మనం ఖర్చు ఆదాయము రెండు బేరీజ్ వేసుకున్న పత్రిక ముద్రిస్తే ఏ పత్రిక ఆగదు. మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సంవత్సరానికి ఎంత ఆదాయం రావచ్చు, ఇంచుమించుగా ఒక అంచనా ఉండి ఆ ఏడాది మనం పెట్టే ఖర్చుని చూసుకుంటే పత్రిక మూతపడే పరిస్థితి ఉండదు. తర్వాత ఏమో మన చేతులు కాల్చుకునే పరిస్థితి కూడా ఉండదు. ఎప్పుడు ఉంటుందంటే, మనం ఏదో గొప్పలకు పోయి వేలకు వేలు ముద్రించేసి ఆ పుస్తకాల షాప్ అంగడి ముందు పడేస్తే వాడు అమ్ముకుని డబ్బులు ఇవ్వక మనం అప్పుల పాలైపోతాం తప్పించి, మనకి ఎంత బయటికి పోతుంది, ఎంత రెవెన్యూ వస్తుందని స్పష్టంగా ఉంటే, అంటే ఇక్కడ రాశి కన్నా వాసి ముఖ్యమని నా అభిప్రాయం. మన పత్రికలో దమ్ముంటే, మన పత్రికలో సత్తా ఉంటే ఖచ్చితంగా రీడర్ అనేవాడు ఖచ్చితంగా కొని చదువుతాడండి. కాకపోతే ఆ రీడర్ని మనం ఎత్తుక్కోవడంలోనే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది తప్ప పత్రికలు అంటే ఈవేళ కొన్ని పత్రికల పేర్లు చెప్పకూడదు, కానీ వాళ్ళు కూడా మూసేయాల్సిన అవసరం లేదండి. మూసేయాల్సిన అవసరం, ఎందుకంటే టెక్నాలజీ పెరిగిందండి. మనకి దాన్ని ఏమంటారు, డిమాండ్ బట్టి ప్రింట్ చేసుకునే పరిస్థితి ఉంది ఇవాళ. మనకి ఎన్ని పత్రికలు కావాలి అన్నీ ముద్రిస్తారు. దానికోసం ఊరికి అప్పులు పాలైపోయి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మీ సర్క్యులేషన్ ఎంత ఉందంటారు? ఇప్పుడు అది ఆఫ్లైన్. నేను అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, నా దృక్పథం ఏంటంటే పత్రిక ఎక్కువ మంది చదవాలి. అది ప్రింటా లేకుంటే ఆన్లైన్ అనక, నేను ఎక్కువగా ఆన్లైన్లో కూడా ఈవేళ మా విశాఖ సంస్కృతి మ్యాగజైన్ ఉభయ తెలుగు రాష్ట్రాలు కాకుండా ప్రవాస భారతి, ప్రవాస ఆంధ్రులు అంటే దేశంలోనే కాకుండా మారిషస్, అమెరికా, కెనడా తదితర దేశాల్లో కూడా రీడర్స్ ఉన్నారండి. వాళ్ళకి ఆన్లైన్లో పంపిస్తా. అయితే వాళ్ళు కూడా పత్రిక చదివి వాళ్ళ తృణోపనో నాకు డాలర్ రూపంలో పంపిస్తున్నారు. అంటే వాళ్ళకి పత్రిక ప్రింట్ పత్రిక పంపించేంత పరిస్థితి లేదు కాబట్టి నేను ఆన్లైన్లో పంపిస్తాను. వాళ్ళు చదువుతారు, చదివి వాళ్ళు కూడా ఎంతో కొంత ఏడాదికో 2 ఏళ్ళకో ఎంతో కొంత రెమ్యూనరేషన్ అంటే బై ఫోన్ పంపిస్తున్నారు. ఇప్పుడు ఇటీవల మీకు ఉగాది పురస్కారం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మరి అది ఎలా వచ్చింది? కృషి అండి. 13 ఏళ్ల ప్రయాణం, 12 ఏళ్ళు జర్నలిస్ట్గా, 13 ఏళ్ళు విశాఖ సంస్కృతి మాసపత్రిక సంపాదకుడిగా, 25 ఏళ్ల ప్రయాణంలో ఎక్కడా రాజీ పడలేదు. ఇంకొక విషయం చెప్తానండి, విశాఖ సంస్కృతి మాసపత్రికలో అసభ్యమైన పదం కానీ అసభ్యమైన ఫోటో కానీ 100% ఉండదు. చాలా దాదాపు 3,000 మంది ఈ ఉగాది పురస్కారానికి అప్లికేషన్లు పెట్టుకున్నారని సమాచారం. అందులో 300 మంది ఫిల్టర్ చేశారు. ఆ 300 మందిలో నాది 128వ పేరండి. ఓకే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా పత్రికే నాకు నా బ్యాక్ బోన్. ఆ పురస్కారాన్ని నాకు ఈ పత్రికే తెచ్చిపెట్టింది. గుడ్. ఈ పత్రికే నాకు ఉగాది పురస్కారానికి. ఇప్పుడు మీ పత్రిక పేరు విశాఖ సంస్కృతి అని పెట్టారు. మరి విశాఖ సంస్కృతి అన్నప్పుడు విశాఖపట్నం, మరి మిగతా జిల్లా వాళ్ళు మరి దాన్ని ఏ విధంగా లైక్ చేస్తున్నారు, ఏ విధంగా అట్రాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా దగ్గర అవుతున్నారు? అంటే విశాఖ అంటే దాని అర్థం విశాలమైనదని అర్థం సార్. ఓకే. విశాఖపట్నం మీరు ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూస్తే ఇది మినీ ఇండియా. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని భాషలు, ఎన్ని తెగల ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ విశాఖపట్నం హక్కుని చేర్చుకుంది. అందుకే ఇది విశాల సంస్కృతి. అలాగే మా విశాఖ సంస్కృతి పత్రికలో కేవలం విశాఖపట్నం వ్యక్తుల కోసం కాకుండా దేశ విదేశాల్లో, ఇవాళ ఈ పత్రికలో రమేష్ రావెళ్ళ అని అమెరికన్ రైటర్ రాస్తాన ఆ స్టోరీ వేయడం జరిగింది. ఎక్కడ అమెరికా, ఎక్కడ విశాఖపట్నం అంటే విశాఖపట్నం అని గిరిగీసి కూర్చుంటే ఆ రచన ఇందులోకి ఎలా పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి పత్రిక పెట్టినప్పుడు నేను విశాఖపట్నం వాసిని,
విశాఖ అన్నది అదొక గమ్య నగరం అండి, సిటీ ఆఫ్ డెస్టినీ. అంటే అది ఎక్కడ పరిగెడుతుందో దానికే తెలియదు. విశాఖ సంస్కృతి కూడా ఎక్కడి వరకు వెళ్తుందో దానికే తెలియదు. దీని గమ్యం వేరు. అదే మీరు అన్నట్టు విశాఖ సంస్కృతి కాదు, విశాల సంస్కృతి అని పెట్టారు. చక్కగా ఉంది. ఇందాక కూడా చెప్పారు, మృత భాష కాదు అమృత భాష తెలుగు అని. అవును. సో కాబట్టే మీరు ముందుకి నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు పత్రికని. అవును. సంతోషం. ఇప్పుడు క్షరం కానిది అక్షరం అంటారు పెద్దవాళ్ళు. ఇవాళ ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు ఇవన్నీ వచ్చినాక ప్రతిదీ ఆఖరికి న్యూస్ పేపర్ కూడా సెల్ ఫోన్లో చదువుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కూడా మీరు మీ పత్రికని, ముద్రించినటువంటి పత్రికని నడపటం అంటే గొప్ప విషయమే. అయితే మీ ధైర్యానికి మా స్టూడియో తరఫున కూడా మీకు అభినందనలు. డైలీ పొద్దున్నే రాగానే న్యూస్ పేపర్ తెప్పించుకోకుండా ఫోన్లో చూస్తున్నారు వార్తలు. అలాగే కొన్ని వార్తలు టీవీలో, కొన్ని ట్యాబ్లో, ఇట్లా అంతా ఏదో టెక్నాలజీ పెరిగిపోయిందని. అంటే ప్రింట్తో పని లేదు, అంతా డిజిటల్ అయిపోయింది, లైబ్రరీకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదనే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక విషయం సార్, మార్పు అన్నది ఎప్పుడూ సహజమే. మార్పును ఆస్వాదిస్తుండాలి. మనకి ఈవేళ తెలుగు భాష గిడుగు రామ్మూర్తి గారు తెలుగు భాష వ్యవహారిక భాషగా చేస్తున్న ప్రయాణంలో కూడా అప్పుడు ఆయన అందరూ అవహేళన చేశారు. అంటే మార్పుతో పాటు మార్పును ఆస్వాదిస్తూ ఈ తరంకి ఏం కావాలి అంటే ఒకటే సార్, డిజిటల్లో పేపర్ చదవడానికి ఇలాగ పత్రిక పట్టుకొని చదవడానికి చాలా తేడా ఉంటుంది. స్పర్శ, మన చేతితో ఈ అక్షరాలని, ఈ పుస్తకాన్ని స్పర్శిస్తూ చదవడం అన్నది అదొక అనుభూతి. కళ్ళకు కూడా స్ట్రెయిన్ అవుతుంది, స్ట్రెయిన్ అవుతుంది. తర్వాత ఒక విషయం అంటే పత్రికలో ఎప్పుడు ఎట్లా ఉండాలంటే డిజిటల్లో చదవలేని అంశాలను మనం ఇందులో చూపించగలగాలి. ప్రింట్ మీడియా నేను విశాఖ సంస్కృతి పత్రిక కొని చదవాలి అనే భావన పాఠకులో రావాలంటే మనం ఇందులో ఎంచుకున్న అంశాలు కూడా అంత గొప్పవి ఉండాలి, అంత విషయపరంగా జ్ఞానం ఉండేవి ఉండాలి. నాకు ఆ నమ్మకం ఉంది. ఈ పత్రిక ఇప్పుడు 13 ఏళ్ళు భగవంతుడు ఆయుషిస్తే మరొక 12 ఏళ్ళు పత్రిక నడిపిస్తానని నేను మీకు సభాముఖంగా అంటే స్టూడియో ముందు చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఉంది సార్, అసలు ఇది అంతులేని జ్ఞానం సార్. చాలామంది మాకు తెలుసు, మాకు వచ్చేసింది అంటే ఏ మనిషి కూడా ఎప్పుడూ తను ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. ఈ అంతులేని జ్ఞానాన్ని ఏ మనిషి ఒక జీవితకాలంలో నేర్చుకోలేడు, తెలుసుకోలేడు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఈ పత్రిక చిన్న పత్రికల కిందకు వస్తుంది. మరి దీనికి చిన్న పత్రికలకు సంఘాలు ఉన్నాయి. అవును. మీరు దాంట్లో మెంబరా? ఉన్నాను, సంఘంలో మెంబర్ ఉన్నా. మాకు విశాఖపట్నంలో చిన్న పత్రికలు, స్మాల్ అండ్ మీడియం పేపర్స్లో ఉన్నాను. అయితే మిగతా పత్రికలకి మన పత్రిక తేడా ఉంది సార్. దీని రీడర్స్ డిఫరెంట్. అంటే వార్తాపత్రిక చదివేవాళ్ళు దీన్ని చదవకపోవచ్చు, కానీ దీన్ని చదివే అభిరుచి ఉన్న వ్యక్తులు వేరేగా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు. నాకు అంటే నేను ఉత్సాహంగా 13 ఏళ్ల తర్వాత కూడా మరో 12 ఏళ్ళు నడుపుతాను అంటున్నానంటే నా ధైర్యం ఏంటి? నా పాఠకులు, మా ప్రకటనకర్తలు, మా రచయితలు. అంటే మీకు పర్మనెంట్ రీడర్స్ ఉన్నారు? పర్మనెంట్ రీడర్స్ ఉన్నారు, పర్మనెంట్ రచయితలు ఉన్నారు, పర్మనెంట్ ప్రకటనకర్త కూడా ఉన్నారు. ఇప్పుడు సమాజంలో ఒక అపప్రథ ఉంది. కొన్ని పత్రికలు ప్రభుత్వ పక్షం అని, దాన్ని ఎలా మీరు భావిస్తారు? అంటే ఇందాక మీరు అడిగినప్పుడు చెప్దాం అనుకున్నా. అంటే పత్రికా రంగం, జర్నలిజం గాడి తప్పుతోందా? అంటే ప్రభుత్వం, పాలకులు అంటే ఎవరైతే ప్రస్తుతం పాలిస్తున్నారో వాళ్ళు చెప్పిన వార్తలే రాసేటువంటి విధానం, అంటే వాస్తవాలు రాయకుండా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి వార్తలు కూడా కప్పిపుచ్చేటువంటి పరిస్థితి ఉందని కొంతమంది అభిప్రాయం సమాజంలో. అంటే 2009 వరకు పత్రికలు వాటి పాత్ర పోషించాయి సార్. 2009 ఎందుకంటే నేను 2000లో ఈనాడులో చేశాను, తర్వాత సాక్షి, తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలు చేయడం జరిగింది. 2009 వరకు పత్రికలు ఏ పక్షం వహించేవి కాదు, ప్రజల పక్షం వహించేవి. 2009 తర్వాత పత్రికలేమో రాజకీయ పార్టీల పక్షం వహించడం మొదలుపెట్టాయి. ఒక పత్రిక ఒక పార్టీగా అట్లాగా అవడం వలన అవి కేవలం ఆయా రాజకీయ పార్టీల తాలూకా పాంప్లెట్లుగా తయారైపోయి, దానివల్ల ఏమైందంటే పాఠకులకి పత్రికలు ఉదయం ఈనాడు కానీ, జ్యోతి కానీ, సాక్షి కానీ ఒకప్పుడు ప్రారంభ దశలో ఉదయం 8 పేపర్ కొందామంటే దొరికేది కాదు.
డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. సాయంకాలం రాత్రి 8 గంటలకు వెళ్ళిన పేపర్ స్టాండ్లో ఉంటున్నాయి. కారణం ఏంటంటే పత్రికలు ప్రజల అభిమానానికి దూరం అయిపోయాయని నా అభిప్రాయం. అంటే ప్రజలు సమస్యల్ని స్పష్టంగా రాయటం, తర్వాత ఒక వార్తని ఈవేళ రాసి, ఉదాహరణకి మనకి విమాన ప్రమాదం జరిగింది. ఆ తర్వాత రెండో రోజు ఆ వార్త ఏ పత్రికలో రాలా. రెండో రోజు కొద్ది గొప్ప రాసిన మూడో రోజు. కానీ ఆ ప్రమాదంలో విమానంలో ఉండేవాళ్ళు కాకుండా అక్కడ ఏదైతే హాస్పిటల్ భవనంలో కూలిపోయిందో ఆ భవనంలో పేరు ఊరు లేని వాళ్ళు, ఏ సంబంధం లేకుండా ఏదో కార్యక్రమం వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయా కుటుంబాలు ఇవాళ రోడ్డును పడ్డాయి, వాళ్ళని గుర్తించే వాళ్ళు లేరు. అటువంటి కథనాలు ఏ పత్రికలు అయితే రాస్తాయో అవి ప్రజల పక్షం ఉన్నట్టు ప్రజల అభిమానం చూరుకుంటాయి. అప్పుడే ఆ పత్రికల మనుగడ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ బర్నింగ్ ఇష్యూ, బర్నింగ్ టాపిక్ ఒకరోజు 2 రోజులు ప్రసారం చేసి ఆ తర్వాత 3వ రోజు నుంచి మానేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మధ్య చూస్తే ఆ మధ్య అఘోరా ఏమైపోయిందో తెలియదు ఇప్పుడు పరిస్థితి. డైలీ రోజుకు 4 సార్లు వార్తలు టీవీలో ఉదయం నుంచి రాత్రి దాకా వేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ పరిస్థితి ఏంటో తెలియదు, ఏదో అరెస్ట్ చేశారన్నారు, తర్వాత ఏమైంది అనేది జనానికి తెలియదు. అంటే మీడియా ఇలాగ మారటానికి కారణం ఏంటంటారు? అంటే రేటింగ్ పెంచుకోవాలని ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ మీడియా తాలూకా అతి ఉత్సాహం కూడా దీనికి కారణం సార్. అంటే వార్త ఈవేళ ప్రచురించారు, లేదు ఈవేళ చూపించారు, రేపు కూడా అది ఏమైంది, ఒకే వార్తని ఉదయం నుంచి సాయంకాలం వరకు చూపించే బదులు కొన్ని ముఖ్యమైన కథనాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఆ సమస్యకి గవర్నమెంట్ స్పందన ఏంటి, ఒకరు స్పందిస్తే అధికారులు దాన్ని గ్రౌండ్ వర్క్ చేశారు లేదా, ఇవన్నీ డే బై డే చూపిస్తూ ఉండాలి. ఇప్పుడు 24 గంటలు న్యూస్ చూపిస్తున్నారు, లేదా 24 పేజీల పేపరు ముద్రిస్తున్నారు. అవి ఏదో ఒక రాజకీయ నాయకుడి కోసం కక్షపూర్తంగా పేజీలు నింపే బదులు ఈ మధ్య మనం చూస్తున్నాం, ఈ మద్యం కుంభకోణం అవి ఎందుకు అన్ని పేజీలు నింపుతారు? సమస్య ఒకటే, XYZ. కానీ ఆ వార్తను ఒక పేజీకో 6 పేజీకో చాలు, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అని చెప్తే ఇది చాలు ప్రజలకి. కోర్టులు చట్టాలు వాటి పని చేసుకుంటూ వెళ్తాయి. దానికోసం పేజీలు నింపేసి పని అంటే ప్రజలకు అవసరమైన న్యూస్ వేయకుండా, లేదా ప్రభుత్వం కొన్ని చట్టాలు చేస్తుంది, లేదా కొన్ని జీవోలు చేస్తుంది, కొన్ని నిధులు మంజూరు చేస్తుంది. ఆ నిధులు ఏమవుతున్నాయి, పాట కూడా ప్రజలు చేరుతున్నాయా లేదా, అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారు లేదా, వాటి మీద ఫోకస్ అని గతంలో శీర్షిక ఉండేదండి. ఈనాడు వాటి పత్రికల్లో ఫోకస్ అని చెప్పి ఒకళ్ళు ఏదైనా ఆగిపోతే నిధులు రాక, లేకుంటే అధికారులు స్పందించక రాస్తే రెండో రోజు ఎఫెక్ట్ వార్తకు స్పందన చెప్పి వేస్తే ప్రజలు కూడా మాకు పత్రికలకి అంటే అధికారులు చెప్పుకునే బదులు వాళ్ళ గోడును పత్రికలతో చెప్పుకునేవి. పత్రికలు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్ చెప్పండి అని చెప్తే ప్రజలు ఆ నెంబర్కి ఫోన్ చేసి సందర్భాలు ఉన్నాయి, సమస్య పరిష్కారమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవేళ ఆ పని లేదు. అందుకే ఇప్పుడు అనవసరమైనటువంటి విషయాన్ని ప్రోత్సహించటం, కొంచెం ప్రోత్సహిస్తే సరిపోతుందనే విషయాన్ని మీరు అన్నట్టు ఎక్కువ ప్లేస్ కేటాయించటం, దానివల్ల ముఖ్యమైనటువంటి వార్తలు ప్రజలకి చేరలేకపోవటం. అంటే ఇప్పుడు ఒక దినపత్రిక ఉన్నది, దాని టైం ఎంత 24 అవర్స్ అంతే, హార్డ్లీ డే టైం అంతే. మధ్యాహ్నం 12 దాటిందంటే ఇక దాని టైం అయిపోయినాయి. కానీ మీ విశాఖ సంస్కృతి మంత్లీ మ్యాగజైన్ ఇది, అంటే నెల రోజుల పాటు, అంటే మరొక ఇష్యూ వచ్చేంత వరకు నెల రోజుల పాటు చదువుకోమని మీరు ఇస్తున్నారు ఈ పత్రికని. మరి డైలీ పేపర్కి ఈ మంత్లీ మ్యాగజైన్కి అంత తేడా ఉంది. అందులో కుటుంబం యావత్తు, అదే కదా మనం చెప్పుకుంటాం,
ఇవాళ సినిమాలు కూడా అలానే వచ్చినాయి. ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా వెళ్ళేటువంటి సినిమాలు పెద్దగా రావటం లేదు. మరి మీ పత్రిక ఈ విశాఖ సంస్కృతి అనేటువంటిది పెద్దవాళ్ళు, మధ్య వయస్కులు, నడి వయసులు, పిల్లలు కూడా చదువుకునేటట్టుగా దీన్ని మీరు తీర్చిదిద్దారు. అంటే అశ్లీలం అనేటువంటిది దీంట్లో లేదు. కాబట్టే మీరు గత 12 ఏళ్ల నుంచి సమాజంలో మీరు నెట్టుకొస్తున్నారు దీన్ని. మరి ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు కొన్ని ప్రభుత్వ పత్రికలని, ప్రభుత్వానికి సపోర్ట్ చేసే పత్రికలని, ఇప్పుడు పాలకులు కూడా లేకపోతే ప్రజాప్రతినిధులు కూడా ఒక పేపర్ చూడంగానే ఇది మన పేపర్ కాదు, ఇది మన పేపరు. అలాగే ప్రజలు కూడా ఇది పలానా పేపర్ అనగానే పలానా పార్టీ అనేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో లేదు ఇది. మనం స్వాతంత్రం వచ్చిన సమయంలో కానీ ఆ తర్వాత రోజుల్లో కానీ ఇలాగ లేదు. అంటే ఇప్పుడు కాలం మారే కొద్దీ ఈ తత్వం మారిందంటారా ఏంటి? మీ యొక్క ఒక సంపాదకుడిగా, మీరు సమాజాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా మీరేమంటారు? అంటే పత్రికలు అనేవి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలి. పని చేసేవి ఒకప్పుడు. ఇప్పుడు అట్లా కాకుండా కేవలం పాలకులు, రాజకీయ పార్టీలు వాళ్ళ తాలూకా వారికి వత్తాసు పరుగుతూ వార్తలు, కథనాలు ప్రచురిస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు దూరం అయిపోయాయని నా ఉద్దేశం. దానివల్ల ఏంటంటే చిన్న పత్రికలు కొన్ని దినపత్రికలు చిన్నవి, అవి ఒక ప్రాంతానికో ఒక ఊరికో పరిమితం కావచ్చు, కానీ నిజంగా ప్రజల పక్షాన పోరాడి ప్రజల మన్ననలు పొందుతున్న పత్రికలు అక్కడెక్కడ ఉన్నాయి, లేకపోలేదు. అవి ఈరోజు కాకపోతే రేపు ఎల్లుండైనా ఖచ్చితంగా ప్రజల్లో ఆదరణపై గొప్ప పత్రికలు తీర్చిదిద్దబడతాయని నా విశ్వాసం. ఇప్పుడు విశాఖ సంస్కృతి కూడా డాక్టర్ లక్ష్మణరావు గారని అమెరికా, ఆయన ఒకసారి ఇండియా వచ్చినప్పుడు ఎక్కడో పత్రికను చూసి నాకు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి నాకు మీ మొదటి 2012 నుంచి ఈ రోజు వరకు కొన్ని పత్రికలు కావాలి, ఇవ్వగలరా? చెప్పాను. చాలా సంతోషం సార్, మీరు మీలాంటి వ్యక్తులు అడగటమే చాలు అని చెప్పి మొత్తం అన్ని కాపీలు, దాదాపు 125 కాపీలు ఆయన పట్టుకెళ్ళి ఇవ్వడం, ఆయన అమెరికా పట్టుకెళ్ళడం జరిగింది. ఆయన చదివి తర్వాత నేను భారతి అంటే నేను ఆ పేరు నేను ఉచ్చరించలేదు నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాటగా మీకు చెప్తున్నాను. నేను గతంలో భారతి పత్రిక చదివేవాడిని. ఆ అనుభూతి ఇప్పుడు మీ పత్రికలో నాకు కనిపిస్తుంది. మీరు ఈ పత్రిక నడిపించండి, భవిష్యత్తులో దీనికి ఏమైనా ఆర్థిక సహకారం కావాలన్నా నేను మీ వెంట ఉన్నాను అనే మాట ఇచ్చారు. నాకు ఆ రోజు చాలా ధైర్యం వచ్చింది. అంటే ఎక్కడో అమెరికాలో, అంటే విశాఖపట్నం నుంచి అమెరికా దాకా దాని ప్రయాణం వెళ్ళటం, అక్కడ ఒక వ్యక్తి మెచ్చుకోవటం, అపరిచిత వ్యక్తి, మీరెవరో తెలియని వ్యక్తి కేవలం మీ పత్రికకి అట్రాక్ట్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని అంగీకరించి ఇష్టపడి ఒక సంపాదకుడిగా మీకు ఫోన్ చేసి సపోర్ట్ చేస్తానంటే ఒక సంపాదకుడిగా మీకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఇలాంటి వాళ్ళు నలుగురు ఉంటే అద్భుతంగా ముందుకెళ్తాం మీ పత్రిక. అలాగే ఈ మధ్యకాలంలో డాక్టర్ రమేష్ రావెళ్ళ అని చెప్పి ఆయన సైంటిస్టు, ఆయనది ఇక్కడ గుంటూరు ప్రాంతం దగ్గర కూచిపూడి అయింది. ఆయన అమెరికాలో ఉంటున్నారు. ఆయన కూడా ఆయన పత్రిక ఆన్లైన్లో చూసి ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు ఫిజిక్స్, ఎంఎస్సీ ఫిజిక్స్ చదివి. ఒకప్పుడు నేను మంచి రైటర్ని అండి, చాలా కాలంగా పెన్ను ఆపేశాను, నేను మీ పత్రిక రాయొచ్చా అన్నారు. చాలా సంతోషం సార్, మీరు అమెరికా గురించి కాదు కానీ విశాఖపట్నం తొలి విశ్వవిద్యాలయం, ఆంధ్రలో తొలి విశ్వవిద్యాలయం, దాంతో మీకున్న అనుబంధాన్ని రాయమంటే ఆయన ఏడాది పాటు రాశాడు సార్. చాలా అద్భుతంగా, ఎక్కడా రిపీట్ అవ్వకుండా చాలా యూనివర్సిటీలుగా ప్రతిష్ఠ ఇనుముడింపజేసేలాగా మంచి కథనాలు రాశాడు. ఇప్పుడు ఆయన రాసిన ఒక పుస్తకాన్ని విశాఖపట్నంలో విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో ఆవిష్కరించాం. కేవలం అమెరికా నుంచి ఆ పత్రికను ఆవిష్కరించడం కోసం ఆయన రాసిన పత్రికని ఆవిష్కరించడం కోసం విశాఖపట్నం వచ్చారు. అంటే ఆలోచించండి, మనం నిబద్ధతతో పనిచేస్తే మనకి గుర్తింపు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం ఖాయం. దానికి ఉదాహరణే డాక్టర్ రమేష్ రావెళ్ళ గారి తాలూకా పరిచయం. ఆయన ఇటీవల కాలంలో పత్రిక కూడా ఇప్పుడు డాక్టర్ లక్ష్మణరావు గారు ఎలా చెప్పారో రమేష్ రావెళ్ళ గారు కూడా నేను మీ వెనక ఉంటాను, పత్రికని అదే పందాలో అదే విలువలతో నడిపించాడని చెప్పారు. కాబట్టి విలువలతో నడిస్తే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని నా ఉద్దేశం. ఎడిటోరియల్స్ రాస్తున్నారు. ఇప్పుడు ఒక్కోసారి ఎడిటోరియల్ రాసేటప్పుడు పాఠకుల నుంచి ఎడిటోరియల్ రాయటం అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అది మీరు ఎలా రాయగలుగుతున్నారు? మీ ఎడిటోరియల్స్ కూడా బాగుంటున్నాయి.
పాఠకుల యొక్క స్పందన ఎలా ఉంది? అంటే నేను బేసిక్గా జర్నలిస్ట్ అండి. పాఠకులి నాడి బట్టి రాసేవాడే రచయిత అయినా జర్నలిస్ట్ అయినా. పాఠకులకు ఏం కావాలి, వాళ్ళ మదిలో ఉన్న విషయాన్ని మనం గ్రహించి, ఇప్పుడు నేను గత నెల చెప్పాను కదా, తెలుగు భాష అమృత భాష అంటే చాలామంది గొగ్గోలు పెడుతుండే. గొగ్గోలు అంటే కొంత ఆంగ్ల మాధ్య ప్రభావం ఉండి ఉండొచ్చు గాక తెలుగు భాషకు వచ్చిన డోకా అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక రైతు ఉంటాడు, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకొని నాట్లు ఎలాగేయాలో లేకుంటే ఆకుమడి ఎలా దున్నాలో ఇంగ్లీష్ చెప్పగలడా? ఇది సాధ్యపడుతుందా? అసాధ్యం అండి. అంటే మన తాలూకా మౌలికమైన కార్యక్రమాలు పనులు ఏవైతున్నాయో అవి వేరే భాషలోకి మార్చి అలవాటు చేయడం అనేది అసాధ్యం అన్న అభిప్రాయం. ఒకవేళ పూర్తిగా వ్యవసాయం మానేస్తే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వ్యవసాయం ఏ రోజైతే మానేస్తారో ఆ రోజు ఇంకేదైనా భాష రావచ్చేమో, కానీ ఈ వ్యవసాయం ఉన్నంతకాలం, ఈ వ్యవసాయ కూలీలు ఉన్నంతకాలం, రైతులు ఉన్నంతకాలం తెలుగు భాషకు వచ్చిన డోకా లేదు. నేను బల్లగుద్ది చెప్పగలను ఈ విషయాన్ని. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అందరికీ కంప్యూటర్లు ఇచ్చేస్తే ఏమో, అంతవరకు అసాధ్యం. అందుకనే మనకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఒక మాట అంటారు, తెలుగు భాష కళ్ళు లాంటిది, పరభాష కళ్ళజోడు లాంటిది అని. చాలా మంచి ఉదాహరణ అది. కాబట్టి ఒరిజినల్ కళ్ళతోటైతే కరెక్ట్గా మనం చూడగలుగుతాం, అంటే అది లేనప్పుడే కళ్ళజోడు అవసరం అవుతుంది. కాబట్టి మన తెలుగు అనేటువంటిది మీరు అన్నట్టు ఇందాక చక్కగా చెప్పారు, అమృత భాష అని. అమృతం ఎంత గొప్పదో మన తెలుగు భాష కూడా అంత గొప్పది. కృష్ణదేవరాయలు కూడా చక్కగా గ్రంథాన్ని రాసి మరి ఇక్కడికి వచ్చి మాట సార్, మీ మాటగడ్డు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆముక్తమాలిద గ్రంథం రచించేటప్పుడు ఆయన కళ్ళలోకి, మన ఇక్కడ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కళ్ళలోకి వెళ్ళి ఈ పుస్తకం రాయమంటే సాక్షాత్తు భగవంతుడే తెలుగు భాష దాన్ని ఉనికి గొప్పదని చెప్పినప్పుడు సాధారణ మానవుడు ఎంత ఆంగ్ల భాష మార్చేస్తుందా, ఫ్రెంచ్ మార్చేస్తుందా, లేకుంటే ఇంకో భాష, తెలుగు భాషని ఏ భాష మార్చలేదు సార్. ఇంకో విషయం నేను స్పష్టంగా చెప్పగలను, ప్రపంచంలో ఏ దేశంలో తీసుకోండి, తెలుగువాడు లేకుండా ఎక్కడా పురోభివృద్ధి లేదు. తెలుగువాళ్ళు మేధావులు సార్. ఈ మట్టి గొప్పది, ఇక్కడ పుట్టినవాడు గొప్పవాడు. మీరు చెప్పింది కూడా కరెక్టే. తెలుగువాడు లేనటువంటి దేశం లేదంట ప్రపంచంలో. తెలుగువాడు లేని దేశం లేదు, ఈ ప్రపంచం మొత్తం మీద లేదంట. కనీసం ఒక 100-150 మంది అన్నా ఉన్నారట దేశంలో. ఇప్పుడు మీరు అన్నట్టు కృష్ణదేవరాయలు గారు కూడా 15వ శతాబ్దంలో ఆముక్తమాలిద పుస్తకాన్ని రాసి, రోడ్డు మార్గాలు కూడా లేనప్పుడు రథంలో వచ్చి విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాకుళం వచ్చి అక్కడ స్వామివారికి అంకితం చేసి వెళ్ళినటువంటి సందర్భం చాలా గొప్ప విషయం. అలాగే సిపి బ్రౌన్ కూడా తెలుగు భాష ఇక్కడికి వచ్చి నేర్చుకుని ఒక నిఘంటువు రాసినటువంటి ఒక మేధావి. సో మీరు వార్షికోత్సవాలు కానీ, పోటీలు, కవులు, రచయితలు, కళాకారుల్ని సన్మానించడం, సత్కరించడం అలాంటిది ఏమైనా ఉందా? ప్రతి ఏటా పత్రిక వార్షికోత్సవం ఆగస్టు నెల మొదటి 2వ శనివారం కానీ ఆదివారం కానీ ప్రతి ఏటా చేస్తాం సార్. ఈ సందర్భంగా ఎంత కాదనుకున్న ఒక 30-40 మంది కవులు, రచయితలను సత్కరిస్తాం. అలాగే కథల పోటీలు, కవితల పోటీలు, వ్యాసరచన పోటీలు, కార్టూన్ల పోటీలు అలా ప్రతి ఏటా పెడతాం. అలాగే ఈ ఏడాది కూడా పోటీలు పెట్టా. రేపు ఆగస్టు 9వ తారీఖున ఇవ్వబోతున్నాం. ఇంకో 10 రోజుల్లో వచ్చేసి మరో 10 రోజుల్లో. అయితే దీని ఉద్దేశం ఏంటంటే, ఈ పోటీలు ఈవేళ పత్రికలు తక్కువైపోయి మంచి మంచి సాహిత్యం రావాలంటే పోటీ పెడితేనే మంచి సాహిత్యం వస్తుంది. పోటీతత్వం ఉండాలి. పోటీతత్వం ఉన్నప్పుడు మనకి పత్రికలో కూడా ఏది పడితే అది ముద్రించాం సార్. ఖచ్చితంగా ప్రతి నెల 20 నుంచి 23 ఆర్టికల్స్ ఇందులో ఉంటాయి. 23 లేదా 25 ఆర్టికల్స్ ఖచ్చితంగా ఏది పక్కకు పెట్టాల్సింది ఒక్కటి కూడా ఉండదు ఖచ్చితంగా ఇందులో. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, అది నేను మన మాట అంత ధాటిగా ఉంటుందో మన పుస్తకంలో అక్షరాలు అంత స్ట్రాంగ్గా ఉండాలి, అంత చదవదగ్గిగా ఉండాలి. ఏంటి ఇలాంటి కథనం వేశారు, ఇలాంటి బొమ్మ వేశారు, ఇలాంటి కథ వేశారు అని ఏ ఒక్కరూ అనకూడదన్న ఉద్దేశంతో కేవలం పోటీ కథలు, పోటీ వ్యాసాలు మాత్రం వేస్తాం. చాలామంది కొంత అసంతృప్తి అయితే ఉంది, మా కథ వేయట్లేదు, మా కవితలు వేయట్లేదు అని కొంతమంది రచయితలు అంటుంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మంచి సాహిత్యాన్ని సామాన్య పాఠకుడికి చేరవేయాలి.
సాహిత్యం తాలూకా ఆ అనుభూతిని ఆనందాన్ని పాఠకుడు పొందాలి అని మా ప్రత్యేక ఉద్దేశం. ఇప్పుడు ఆ, పంపినటువంటి కవిత, కథ, కార్టూను, లేకపోతే ఒక వ్యాసం ఇవన్నీ వెయిట్ లేదు అని అంటే మీరు ఇందాక చెప్పారు మొదట్లో పుంకాలుగా పెరిగిపోయినాయి, రచయితల దగ్గర నుంచి వచ్చి స్టాక్ ఉన్నాయి మా దగ్గర అని. అంటే నేనే పంపించాను అనుకుందాం మీకు ఒక కవిత, అది ప్రింట్ అవ్వడానికి 4 నెలలు పట్టవచ్చు, 5 నెలలు పట్టవచ్చు, కానీ ప్రింట్ అవ్వటం అయితే ఖాయం. అవును. అంటే మీరు మీ పత్రికలో ప్రింట్ అయితే బాగుంటుంది అని అనుకునేటువంటి రైటర్స్ ఎక్కువైనప్పుడు వాళ్ళు మీకు ఎక్కువగా రచనలు పంపిస్తారు. ఎప్పుడైతే మీకు ఎక్కువ పంపించారో మీ దగ్గర పేరుకుపోతాయి. ఎప్పుడైతే పేరుకుపోయిందో ప్రింట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అంతేగాని ప్రింట్ అవ్వట్లేదు అని చెప్పి రైటర్స్ కానీ కవులు కానీ అనుకోవాల్సిన అవసరం లేదు. లేదండి, వాళ్ళ కోరిక ఏంటంటే విశాఖ సంస్కృతిలో మా కథ పడాలి, విశాఖ సంస్కృతిలో మా కవిత పడాలి, బ్రాండ్ ఎస్ బ్రాండ్ అండి, బ్రాండ్ ఇమేజ్ ఇది పడాలని చాలామంది. ఈ మధ్య మేము ఒక కథల పోటీ పెట్టామండి. కవి డాక్టర్ మక్కన్ శ్రీని గారు, శ్రీ రామ సుబ్బయ్య ఫౌండేషన్ సహకారంతో, డాక్టర్ మక్కన్ శ్రీని గారి సహకారంతో కవివాక్యం కథాత్మకం, అంటే కవులు వాక్యాలని కథలుగా మార్చడం. అంటే తెలుగు సాహిత్య చరిత్రలో ఇదొక వినూత్నమైన ప్రక్రియ అండి, ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఆ కవి వాక్యంలో ఉన్న భావన కథలో రావాలి. అట్లాగే మేము ఇప్పుడు దాకా ఒక 8 నెలలు అయింది మా ప్రారంభించి. చాలా అద్భుతమైన శీర్షిక, దీనికి పోటీపడి రాస్తున్నారు. ఎన్ని రాసినా మేము ఒక్కదిగా ప్రయోగిస్తాం. ఆ మిగతా 20 మందో 30 మందో కొంత అసంతృప్తి పడుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే మేము చెప్పవచ్చేది ఏంటంటే మా లక్ష్యం ఒక అద్భుతమైన కథని, అంటే చాలామంది ఒకప్పుడు రావిశాస్త్రి, లేదంటే కారా మాస్టారు, లేదంటే అటువంటి కుటుంబరావు గారు, అటువంటి కథలు మనం చదివి ఉన్నాం. అవి గొప్ప కథలుగా ఈవాటికి చెప్పుకుంటున్నాం, వాళ్ళ పేర్లే చెప్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఈ తరం కవులు రచయితలు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళు గొప్ప కథలు రాస్తున్నారు అని నిరూపించడం కోసం ఈ తరహా పోటీ పెట్టాం. ఇప్పుడు మేము విశాఖ సంస్కృతి మాసపత్రికలో వస్తున్న ఈ కథలన్నీ భవిష్యత్తులో డాక్టర్ మక్కన్ శ్రీని గారి సహకారంతో దీన్ని పుస్తకంగా వేస్తాం. ఆ పుస్తకం చాలా గొప్ప పుస్తకం అవుతుందని నాకు విశ్వాసం అయితే ఉంది. ఈ మధ్య చరిత్ర చెప్పిన కథలని నా పత్రికలో శీర్షికగా 20 నెలల పాటు వేశాం. అది కూడా తెలుగు సాహిత్య చరిత్రలో ఏ పత్రికలో ఇంతవరకు అటువంటి కథలు రాలేదు. అది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. ఉత్తరాంధ్రలో ఉన్న రాజ సంస్థానాలు, అంటే రాజుల కోసం, రాజా సంస్థానాల కోసం చాలా పత్రికలు రాశాయి. కానీ అక్కడ ఆ యుద్ధాలు, ఆ గొడవలు, వాటిలో సామాన్యులు నలిగిపోయారు. ఆ సామాన్యులు ఎలా నలిగిపోయారు, వాళ్ళ తల వ్యధల్ని మేము అక్షరరూపం కల్పించి చరిత్ర చెప్పిన కథలని చెప్పి రాశాం. దానికి అపూర్వమైన స్పందన. ఈ మధ్యకాలంలో దాన్ని విజయనగరంలో ఏర్పాటు చేసిన సభలో ఆవిష్కరించడం జరిగింది. దానికి ఒకే రోజు 150 పుస్తకాలు అమ్ముడిపోయాయి సార్. నాకు తెలిసి ఈ 13 ఏళ్ల కాలంలో, అంటే రచయితలు తాము ముద్రించిన పుస్తకాలను పంచితే తీసుకునే సందర్భాలు చూశాను, కానీ పుస్తకం కొని చదవడం అన్నది ఆ రోజు ఆ సభలో చూశాను. 200 మంది వచ్చారు ఆ సభకి. విజయనగరం చరిత్రలో అది గొప్ప సభ. ఆ 200 మందిలో 150 పుస్తకాలు అమ్ముడిపోయాయి. ఇది కూడా ఒక రికార్డు. భవిష్యత్తులో విశాఖ సంస్కృతిలో వచ్చిన కథలు కానీ, వ్యాసాలు కానీ పుస్తకాలుగా వెలువరిస్తాం. వాటిని పాఠకులు కొని చదివే అవకాశం ఉంటుందని నా విశ్వాసం. ఇప్పుడు ఈ సందర్భంగా కూడా ఒక పత్రిక, ఒక దినపత్రిక కానీ, వార, పక్ష, మాసపత్రిక ఏదైనా సరే, పత్రిక నిలబడాలి అని అంటే పాఠకుడు కొని చదివితేనే నిలబడగలుగుతుంది. అలాగా ఒక పాంప్లెట్ పంచినట్టు ఫ్రీగా పంచితే దానికి విలువ ఉండదు. అందుకని ఈ సందర్భంగా మనం పాఠకులకు కూడా ఒక సలహా ఇద్దాం స్టూడియో తరఫున. ఏదైనా మీరు ఒక సంపాదకుడు నిలబడాలి అనంటే, సాహిత్య సేవ చేయాలి అనంటే, పత్రికలు చిరస్థాయిగా కొనసాగాలంటే, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు, సంఘటనల్ని ప్రజలకి చేరవేయాలి అనంటే ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే వారధి. ఇది చెడిపోకుండా ఉండాలి అనంటే, పత్రికలను ప్రోత్సహించాలి అనంటే, పాఠకులు పత్రికను కొని చదివేటువంటి అలవాటు కనుక చేసుకుంటే ఈ పత్రికలు కొంతకాలం పాటు నిలబడగలుగుతాయి. వాస్తవాలు అంటే వార్తలు వేరు, వాస్తవాలు వేరు. వాస్తవాలు ప్రజలకు చేరటం అనేటువంటిది చాలా ముఖ్యం. దేశాభివృద్ధికి పరోక్షంగా ఈ పత్రికలు వెనుదన్నుగా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఆఖరి ప్రశ్న,
మీ గోల్ ఏమిటి? పత్రిక ద్వారా మీరు ఏం చేయాలనుకున్నారు? సమాజాన్ని మార్చాలనుకుంటున్నారా? సమాజాన్ని మార్చడానికి మనం కందుకూరి వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయ్ కాదండి. కానీ పత్రికలో వస్తున్న కథనాలు, వ్యాసాలు, కథలు, సాహిత్యం చదివి మారాలి అని ఏ కొద్దిమంది భావించినా నా ప్రయత్నం సఫలీకృతమైనట్టే. ఇప్పటికీ కొంతమంది మారారు అని నేను భావిస్తున్నాను. 13 ఏళ్ల ప్రయాణంలో దాదాపు 13 సంవత్సరాల్లో మంచి కథలు, మంచి వ్యాసాలు, మంచి సాహిత్యం అందించడం జరిగింది. చాలామంది మెచ్చుకొని ఈ పుస్తకాన్ని మొదటి నుంచి ఇప్పటివరకు కాపీలు దాచుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అది చాలా మీ పత్రికలు మా దగ్గర ఎన్నో ఉన్నాయని చెప్తుంటారు. చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అంటే నేను పల్లిపాలెం అని మనకి కాకినాడ దగ్గర ఉందండి. శ్రీ మధురాపంచుల సత్యనారాయణ శాస్త్రి గారి జన్మస్థలం అది. నేను పత్రిక పెట్టిన 2వ నెల అంటే 2012 సెప్టెంబర్లో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఆంధ్రి అనే ఒక పత్రిక ఆయన ఆధ్వర్యంలో వచ్చి, ఇప్పుడు 100 ఏళ్ల కింద సంగతి, ఆయన కాపీ నాకు చూపించి వాళ్ళ అబ్బాయి మధురామూర్తి గారు, ఎప్పుడైనా ఆంధ్రీ పత్రికకి ఒక సోదరిలాగా ఈ పత్రిక వెలగాలని మా నాన్నగారి ఆశీస్సులతో దీన్ని దీవిస్తున్నాను అన్నారు. ఏమో ఒక కారా మాస్టారు, ఒక మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఇటువంటి మహామహుల ఆశీస్సులతో ఈ పత్రిక మరో ఆంధ్రీ, మరో భారతిలాగా పేరు తెచ్చుకోవాలని నా ఆకాంక్ష. సంతోషం. ఇందాక మీరు చెప్పారు అమెరికా నుంచి మీ 12లో మీరు ప్రారంభించిన దగ్గర నుంచి, ప్రారంభ సంచిక దగ్గర నుంచి ఇప్పటి వరకు కాపీలన్నీ ఇవ్వండి అని చెప్పి పట్టుకుపోయినటువంటి సందర్భం. ఒక పత్రిక కనుక స్టాండర్డ్స్ కనుక విలువలతో కూడుకున్నటువంటి మీరు సమాచారాన్ని ఇవ్వగలిగినప్పుడు లైబ్రరీస్లో కూడా మీ పత్రికలు భద్రపరచబడతాయి. అలాగే 100 ఏళ్ల క్రితం నాటి పుస్తకాలు, 200 సంవత్సరాల నాటి పుస్తకాలు కూడా లైబ్రరీస్లో ఇవాళ ఉన్నాయి. ఈ ఉండటం వల్ల ఏమవుతుందంటే పిహెచ్డి చేసేటువంటి స్టూడెంట్స్కి, ఒక టీచర్స్కి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి ఉపయోగపడతాయి ఇవి. అంటే పరిశీలన గ్రంథాలుగా ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అలాంటి వ్యాసాలు, విషయాన్ని మీరు దీంట్లో ప్రచురిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం అండి. మీ ధైర్యానికి, మీ నమ్మకానికి గత 12 ఏళ్లుగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. మరి మీరు అన్నట్టు ఇందాక వచ్చే నెలలోనే మళ్ళీ మీరు వార్షికోత్సవాన్ని జరపబోతున్నారు. ఇలాగే మీ పత్రిక కలకాలం, చిరకాలం వర్ధిల్లుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇతర తెలుగు పాఠకుల యొక్క మన్ననలు కూడా పొందుతుందని చెప్పి ఆశిద్దాం. విశాఖ సంస్కృతి తెలుగు మాసపత్రిక సంపాదకులు సిరేల సన్యాసిరావు గారు ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పత్రిక యొక్క పురోభివృద్ధి, పత్రిక చేస్తున్నటువంటి కృషి గుర్తింపుగా ప్రభుత్వమే గుర్తించి వారికి ఉగాది పురస్కారం ఇచ్చింది. వారు మన యొక్క స్టూడియోస్కి వచ్చి విశాఖపట్నం నుంచి గుంటూరు దాకా వచ్చి వారి యొక్క సక్సెస్ స్టోరీని మనకు వినిపించినందుకు, వారి యొక్క జీవితానుభవాల్ని, వారి యొక్క ప్రయాణాన్ని మనకు చూపించినందుకు, ఇతర సంపాదకులకు కూడా ఈ పత్రిక ఒక మార్గదర్శిగా ఉందనేటువంటి భావన మనకు కలుగుతోంది. వారికి ధన్యవాదాలు. నమస్కారం సన్యాసిరావు. నమస్కారం.